బాబాయ్ ఇక్కడ గుంటూరులో తెలుగుదేశం జనసేన పక్క పెమ్మసాని గారు నిల్చున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిల్లర్ రోసయ్య గారు నిల్చున్నారు ఎంపీగా. వీళ్ళిద్దరిలో పోటీ ఎలా ఉంటది? పెమ్మసాని గారే. అంటే కొత్త నాయకుడు కదా, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఆయన పార్టీ అధ్యక్షులు గారు చెప్పారు, జనసేన వాళ్ళు ఇక్కడ ఎక్కువ అంతా అదే, అందుకని పెమ్మసానే అవుతారు. మరి ఇక్కడ అభివృద్ధి ఎలాగుంది? అభివృద్ధి అయితే లేదు. ఇదేదో కాల కట్టమంటే ఏదో కట్టాల్సిన దాన్ని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ 10 లక్షలు ఓడిపోయారు అంటే అది. మరి పెమ్మసాని గారు వస్తే ఏమైనా అభివృద్ధి చేయగలుగుతారా? ఇప్పుడు ఆయన అధికారంలో లేకపోయినా సరే 29 కార్యక్రమాలు చేస్తున్నాడు, చేశాడు. బళ్ళు ఏంటి, పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుకని, రంజాన్ తోపా అని, ఎవరన్నా అనారోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళకి డబ్బులు పంపించడం, ఏది అసలు దేంట్లో అధికారం లేకుండా ఉండాలి సరే, చచ్చిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులు వేయటం అని చాలా కార్యక్రమాలు, 29 కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి ఇక్కడ పెమ్మసాని గారు కిల్లర్ రోసయ్య గారు అంటే ఒక మాటలో ఏం చెప్తారు? పెమ్మసాని గారు ఇక్కడ మెజారిటీ ఎంత ఉంటుంది? మా ఊరు మటుకైతే 3500 ఓట్లే, 500-600 ఓట్లు మెజారిటీతోనే ఉంటారు. బాబాయ్ ఇక్కడ గుంటూరు పార్లమెంట్ లో తెలుగుదేశం జనసేన పక్క పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పక్క కిల్లరి రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలాగ ఉంటది, గెలుపు ఎవరిది ఉంటది? గెలిపేది కిల్లర్ సంసాన్ గారిదే. పెమ్మసాని గారిదేనా? అంటే పెమ్మసాని గారు కొత్త నాయకుడు కదా, అంత ఖచ్చితంగా పాత ఏం చేశారు వీళ్ళు? ఏం చేయలేదంటారు ఇక్కడ? ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఏం లేదు మాకు అసలు, రోడ్లు కానీ అసలు ఏం లేదు. మరి పెమ్మసాని గారు వస్తే ఏమన్నా మారుతుందా? అనేక పిల్లలకు ఉద్యోగాలని అయ్యని ఏమిటి వస్తాయని. ఎంత మెజారిటీ? మెజార్టీ ఏమని చెబుతాం, మెజార్టీ గెలుస్తాడు కిల్లర్ రోసయ్య పెమ్మసాని. అంటే వీళ్ళిద్దరులో సంసానే. బాబాయ్ ఇక్కడ గుంటూరు పార్లమెంట్ లో జనసేన తెలుగుదేశం పక్క పెమ్మసాని గారు నిల్చున్నారు, వైఎస్ఆర్సీపీ పక్క కిల్లర్ రోసయ్య గారు నిల్చున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలాగుంటది, గెలుపు ఎవరిది ఉంటది బాబాయ్? పెమ్మసాని గారు గెలుస్తారు. అంటే కొత్త నాయకుడు కదా, అంత ఖచ్చితంగా నాయకుడు అయినా గుంటూరు జిల్లా ఎప్పుడు తెలుగుదేశం మెజార్టీయే, మా ఊళ్ళో కూడా తెలుగుదేశానికి మెజార్టీ. అంటే ఇక్కడ ఏమి అభివృద్ధి చేయలేదా? అభివృద్ధి ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాలు చేశాడు, అసలు ఏమీ లేదు. మొత్తం ఎక్కడ డ్రైనేజీలు అక్కడ ఆగిపోయినాయి, ఇసుక మొత్తం తోముకెళ్ళిపోయారు, ఏమి డెవలప్ లేదు. ఈయన లోకేష్ గారు ఓడిపోయినా కూడా 29 సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. కుట్టు మిషన్లు ఇవ్వటం కానీ, రైతులకి పార్స్పేర్లు ఇవ్వటం కానీ, బళ్ళు, తోపుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు అలాంటివి చాలా ఇచ్చారు. మరి పెమ్మసాని గారు గెలుస్తారంటారా ఇక్కడ? డెఫినెట్ గా మెజార్టీ 50,000 పైనే ఉంటుంది.